ఎప్పుడైతే మనం ఇవన్నీ మాట్లాడతాం కదా ఫ్రెండ్స్, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఏందనంటే మనం సైనికుల గురించి మాట్లాడినాం, ఆర్మీ గురించి మాట్లాడినాం, ఆత్మ నిర్భరత గురించి మాట్లాడినాం. కాకపోతే మనం ఎవ్వరు ముట్టని జాగ ఏంది తెలుసా? అసలు మన సైన్యానికి అంత గుండె ధైర్యం ఇచ్చే ఆయుధాలు, ఆ ఆయుధాలు సృష్టిస్తున్న ఆ సైంటిస్టులు, ఇన్వెంట్ చేస్తున్న ఆ సైంటిస్టులు వాళ్ళని టార్గెట్ చేయబడుతున్నారు. ఇస్రో, డిఆర్డిఓ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు రాలిపోతున్నారు. వాళ్ళని ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎట్లా టార్గెట్ చేస్తున్నారు, ఏమి టార్గెట్ చేస్తున్నారు? సో ఒక చిట్టా వారి కోసం అంకితం, ఒక దినం వారి కోసం అంకితం. భారత్ సే బడ్కర్ కుచ్ నహీ క్యూంకీ ఇస్ మాటీ కో హమ్ మా కహతే. సో భారత్ని ప్రేమించి భారత్కి అస్త్రశస్త్రాలు అందించిన ఆ సైంటిస్టులకు ఈ చిట్టా అంకితం చేస్తూ, వాళ్లకు పాదాభివందనం చేస్తూ, వీరమరణమో లేకపోతే వాళ్ళని కావలసుకొని చంపినరో, ఏ ప్రెషర్ చేసి చంపినరో తెలియదు, కానీ వాళ్ళకు ఆత్మ ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, వాళ్ళకి ఆత్మ శాంతి కలిగియాలని కోరుతూ ఈ చిట్టా మొదలెడుతుంది ఫ్రెండ్స్. అండ్ దిస్ ఇస్ వెరీ ఎమోషనల్ టు చిత్రగుప్త్. మేఘాలయ టైమ్స్లో వచ్చిన కథనం తీసుకొని చిత్రగుప్త్ ఇవాళ మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ద మేఘాలయన్ ఎక్స్ప్రెస్. అయితే వీళ్ళ సావు నార్మలా లేకపోతే వెదర్ ఇట్ ఈస్ అన్ అబరేషన్, అన్యూజువలా అని అనేది ఒక కొత్త వింతైన ఆలోచన చంపేసింది. ఇది చదువుతున్నప్పుడు కొంచెం బాధ కూడా వేసింది. ఇంతమంది సావులకు ఇప్పటిదాకా సొల్యూషన్లు ఎందుకు లేవు? అంటే అసలు ఏం జరిగింది అనేది ఎందుకు లేదు? ఈ సైంటిస్టులది ఈ మరణం ఎట్లా జరిగింది, ఈ క్రొనాలజీ ఏంది, ఈ ప్యాటర్న్ ఏంది, ఈ అనామలీస్ ఏంది, ఈ ఇంప్లికేషన్స్ ఏంది, ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఒక అలార్మింగ్ ప్యాటర్న్. ఇండియన్ సైంటిఫిక్ ఎలైట్ ఏదైతే ఉన్నారో కదా, మన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో కదా, మిస్టీరియస్ డెత్ అవుతున్నది. డిఆర్డిఓలు అట్లనే అవుతున్నది, ఇస్రోలు అట్లనే అవుతున్నది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, అక్కడ కూడా అట్లనే అవుతున్నది. లేటెస్ట్గా అక్టోబర్ 2025 నాడు అక్షదీప్ గుప్తా 30 సంవత్సరాల బ్రహ్మోస్ సిస్టమ్ ఇంజనీర్ సావు బతుకులలో కనబడ్డాడు. మనకు చచ్చిపోయిండు, బతుకులలో కూడా లేదు, చచ్చిపోయిండు పాపం. ఆయనకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందట. ఆయనకు ఏ హెల్త్ ఇష్యూ లేదు, రీసెంట్గా పెళ్ళయింది. సస్పిషన్ అనేది ఇంటెన్సిఫై అయింది. అసలు ఈ అన్రిజాల్వ్డ్ సైంటిఫిక్ డెత్స్ ఎట్లయితున్నాయి, ఈ అసలు కారణాలు లేని సావులు ఎట్లయితున్నాయి అనే దాని మీదనే ఇవాళ చర్చ. 1966 నుంచి మొదలెడితే బాబా ప్లేన్ క్రాష్కి ఇది చాలా మషూర్. మన హోమీ జే బాబా అని మాట్లాడతాం, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సడన్గా క్రాష్లో చచ్చిపోతాడు మాంట్ బ్లాంక్లా. ఇప్పటిదాకా దాని మీద కంక్లూజివ్ ఇన్వెస్టిగేషన్ ఏం రాలే. ఇందులో యుఎస్ పాకిస్తాన్ చేతున్నది అని చెప్పి అప్పటి నిపుణులు మాట్లాడతారు. బిలీఫ్ ఏంటంటే ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రెస్ అనేది తారాస్థాయిలో ఉన్నప్పుడు ఈయన ప్రాణాలను హరించిండ్రు అని చెప్పి మాట్లాడతారు. 1971 66 నుంచి ఇప్పుడు 71 దగ్గరికి వస్తే విక్రమ్ సారాభాయ్ ఇస్రో ఫౌండర్ సడన్గా హోటల్ రూమ్లో చచ్చిపోతారు. ఇప్పటిదాకా ఆయన హెల్త్ ఇష్యూస్ మీద ఏ రిపోర్టు రాలే. అసలు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ సైంటిస్టుల డెత్లు ఎందుకు జరుగుతున్నది అనేది ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది. 1995 నుంచి 2010 వరకు తీసుకుంటే ఎన్నో అన్యాచురల్ డెత్ ఎక్స్ప్లోజన్స్ అయినాయి. ఇస్రో అఫిలియేటెడ్ యూనిట్స్లా, అంటే ఇస్రో సిస్టర్ కన్సర్న్ సంస్థలల్లో 684 ఎంప్లాయీస్ మరణించిండ్రు. ఎంత? 684 మంది. ఇస్రో సిస్టర్ కన్సర్న్ ఆర్ అఫిలియేటెడ్ యూనిట్స్లలో 684 మంది ఎంప్లాయీస్ చచ్చిపోయినారు. అందరు సాగు మిస్టీరియస్ లేకపోతే సూసైడ్లు. ఈ సూసైడ్ రేట్ ఇవన్నీ కంపేర్ చేసి చూస్తే నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నదంట. ఈ ఆర్టీఐఎస్ చూస్తే ఇంట్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది సైంటిస్టులు అంట. 1995 ఇంకా 2014 మధ్యలోకి తీసుకుంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో హెల్త్ కండిషన్స్ వల్ల ఇంకా సూసైడ్ వల్ల చాలా మంది చచ్చిపోయారు అనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నది. సుమారు 3887 మంది ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల చచ్చిపోయినరు అని చెప్పి డేటా చెప్తున్నది. 2600 మంది క్యాన్సర్ రిలేటెడ్ డెత్లు చచ్చిపోయినరు అని చెప్పి చెప్తున్నారు. బికాస్ ఆఫ్ హై రేడియేషన్ అండ్ ఎక్స్పోజర్ సస్పెక్ట్ చేస్తున్నారు గిరీష్ అని చెప్పి డేటా చెప్తున్నది. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ అబ్సల్యూట్ మేఘాలయన్ ఎక్స్ప్రెస్. 255 మంది సూసైడ్లు చేసుకున్నారట. క్రానిక్ ఇల్నెస్ వచ్చింది, వర్క్ ప్లేస్లో స్ట్రెస్ అండ్ రేడియేషన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఎట్లనో ఉన్నాయి, అది ముందే మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇలా సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏమైనాయి, ట్రాన్స్పరెన్సీ ఏమైంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఫ్రెండ్స్. 2009 నుంచి 2013 వరకు తీసుకొని ఉంటే ఇది అలార్మింగ్ విండో, చాలా కీలకమైన విండో. ఎన్నో మన ఐబ్రోస్ రేజ్ చేసేస్తుంది ఇది. ఈ 5-year విండో అనేది చాలా కీలకం భారత్కి. ఎందుకంటే మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ 11 మిస్టీరియస్ డెత్లు అయినాయి. చాలా సీక్రెటివ్గా అలా సావును ప్లాన్ చేసిరా, మళ్ళీ ఏమైందో మనకు తెలియదు ఇప్పటిదాకానేమో 7 సూసైడ్లు అని చెప్తారు. ఫ్యామిలీ డిస్ప్యూట్లలో వాళ్ళు చచ్చిపోయారు అని చెప్తారు. డెత్ ప్యాటర్న్స్ చూస్తే ఎక్స్ప్లోజన్స్, ఫైర్స్, హ్యాంగింగ్స్, డ్రౌనింగ్స్, మునిగిపోయారు నీళ్ళల్లో.
ఇన్వెస్టిగేషన్ ఏమైంది అని అంటే ఇప్పటిదాకా కన్క్లూజివ్గా లేదు, దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయలే, ఇన్కన్క్లూజివ్గానే ఉన్నాయి. 2009 నుంచి 2013 వరకు ఇంకా మనం బ్రేకప్ చేసి డీటెయిల్గా పోతే నా సైంటిస్టులు కదా, నా భారత్కి అస్త్ర శస్త్రాలు అందించిన దేవుళ్ళు కదా, దేవతలు కదా అని చెప్పి తీసుకుంటే 2009లో ఉమంగ్ సింగ్ పార్తా ప్రతిం బేగ్ లాబొరేటరీ ఫైర్లో చచ్చిపోతారు. ఆడకన్నాడ ఒక్కటి కూడా ఫైర్ ఉత్పన్నం చేసే ఫ్లేమబుల్ మెటీరియల్ ఏం లేదు. 2010లో మహాదేవన్ అయ్యర్ ఉరేసుకొని చచ్చిపోయి కనిపిస్తాడు. తర్వాత ఇది సూసైడ్ కాదు, ఇది మర్డర్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తారు. ఇప్పటిదాకా అది ఎవడు అని అనేది ఐడెంటిఫై కాలేదు. 2010లో 2 C గ్రేడ్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉరేసుకుంటారు. ఇది సూసైడ్ కాదురా భయ్ అని క్లియర్ కట్గా అర్థమైనట్టు అనిపిస్తుంది, కాకపోతే అవి ఇన్కన్క్లూజివ్ ఉన్నాయి. 2011లో ఉమా నారాయణ రావు ఇప్పటి రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఆయన ఇంటి దగ్గర చచ్చిపోయి కనిపిస్తాడు. ఏమనంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్లనే సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి మాట్లాడతారు. 2013లో కల్పకం సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మునిగిపోతాడు. సూసైడ్ వర్డిక్ట్ అనేది మళ్ళీ కంటెస్ట్ అయిందా లేదా నాకు జర మీ కమెంట్ రూపంలో నాకు ఏమైనా డేటా ఉంటే జర చెప్పండి. జర మనం DRDO కాడికి వద్దాం. ఇప్పుడు ఇక్కడనైతే పెద్ద ఎస్పియానేజ్ యాంగిల్ కనిపిస్తుంది. 2014లో ఉమారావు మర్డర్, దాన్ని ఫస్ట్ డొమెస్టిక్ అప్డేట్ లెక్క చెప్పేసిండు, అంటే ఇంట్లో కొట్లాట అయింది మనోడు చచ్చిపోయిండు అని. బట్ దాని తర్వాత 2018లో బ్రహ్మోస్ ఇంజనీర్ అరెస్టెడ్ ఫర్ లీకింగ్ సెన్సిటివ్ డేటా. బ్రహ్మోస్ అంటే ఏ మిజైలో తెలుసు కదా, ఆపరేషన్ సింధూర్లో. ఇది రష్యా ఇంకా భారత్ కలిపి చేసిన మిజైల్. దానికి కాట్లేదు. నీకు అగ్నాస్త్రం వేస్తే వరుణాస్త్రం ఉన్నట్టు బ్రహ్మోస్ వేస్తే ఆడ దగ్గర ఇంకొకటి ఏం లేదు. సీదా ఇట్లా కూర్చొని ముజే మార్ అని చెప్పి నిలబడాలాడు, దాని తప్ప ఇంకేం లేదు. దట్ ఈస్ బ్రహ్మోస్. తీసుకుంటా, అది కూడా తీసుకుంటా, నాకు తెలియదు అది. ఇవాళ బ్రహ్మోస్ ఇంజనీర్ అనేటోడు ఎస్పానియేజ్ ఆయన ఏం చేసిర్రు అని అంటే హనీ ట్రాప్ చేసిర్రు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ ప్యాటర్న్ అర్థమవుతుందా అని చెప్తున్నా. అంటే వీళ్ళు స్ట్రెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అని అంటున్నారు. హై స్ట్రెస్ వల్ల ఇంటెన్స్ సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ అవుతున్నది అని చెప్పి చెప్తారు. లాంగ్ అవర్స్ పనిచేస్తున్నారు, సీక్రెట్గా పనిచేస్తారు, టాక్సిక్ హైరార్కీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సెవరల్ సూసైడ్ నోట్స్ వస్తున్నాయి, హరాస్మెంట్ కనిపిస్తున్నది అని చెప్తారు. న్యూక్లియర్ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, కెమికల్ ఎక్స్పోజర్కి అవుతున్నారు, క్రానిక్ డిజీజ్కి వస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. కానీ ఈ సస్పిషియస్ డెత్ ఎట్లా, అది కూడా నా భారత్ దేవి దేవతలు అట్లెట్ట చచ్చిపోయింది అనేది ఒక ప్రశ్న. అరే ఒక రాజకీయ నాయకుడు చచ్చిపోతే చేస్తారా భయ్, ఆ రాజకీయ నాయకులను కాపాడి బార్డర్లో సెక్యూర్గా పెట్టే దేవి దేవతలు, సైనికులకు ఏమంటారు అష్టైశ్వర్యాలు పక్కకు అస్త్ర శస్త్రాలు ఇస్తేనే కదా కొట్లాడేది ఎవడైనా. నిరంతరం వాళ్ళ ఫ్యామిలీలను వదిలిపెట్టి త్యాగం చేస్తున్న బ్యాక్ డోర్ సైనికులంట. వాళ్ళ సావులు ఇంత ఎందుకు ఆగిపోతున్నాయి అనంట. ఫ్రెండ్స్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు రష్యా ఇండియా బ్రహ్మోస్ తయారు చేస్తుంది. ఫస్ట్ ఎవడైతే రష్యన్ బ్రహ్మోస్ ఇంజనీర్ ఉన్నాడో వాడిని హనీ ట్రాప్ చేసారు, ఒక అమ్మాయిని పంపించి వాడిని జైలు వేయించిండ్రు. అంటే ఆ నెట్వర్క్ మొత్తం ఆడ ఖరాబ్. పబ్లిక్లకు ఏం పోతుంది, ఇల్లు ఇట్లా వాళ్ళు అట్లా ఇల్లు ఇట్లా అని పోతుంది. మనం నమ్మం పబ్లిక్లో మిస్ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తారనంటే ఆడు చీఫ్ ఇంజనీర్గా చచ్చిపోకపోయినా కిందున్నోడి ఖతం చేస్తారు. వీడు ఎట్లనో ఏజ్ వచ్చి పోతాడు కదా అని. అంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో సపోజ్ నువ్వు కూడా బ్రహ్మోస్కి అమ్మినాం అనుకో, బ్రహ్మోస్ మిజైల్ అమ్మినాం అనుకో, దానిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, వాళ్ళకి ఏదైనా కొత్తగా అందులో ఏమైనా హంగులు ఆర్భాటాలు కావాలనుకో, అప్పుడు ఈ సప్లై చైన్ మన దగ్గర ఉండదు, మన సైంటిస్టులు మన దగ్గర ఉండరు. ఈ కాన్స్పిరసీ డైమెన్షన్ మీకు అర్థమవుతుందా అని అంటున్నా, ఈ మిర్రర్ ప్యాటర్న్స్ మీకు అర్థమవుతున్నాయి అని అంటున్నా. ఇది కంప్లీట్గా ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అసాసినేషన్స్ ఎట్లుంటాయి ఆ రకంగానే లేవు. ఇందులో ఖచ్చితంగా ISI పాత్ర ఉంటుంది, చైనీస్ పాత్ర ఉంటుంది, ఇంటెలిజెన్స్ పాత్ర ఉంటుంది, CIA పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి ఈ కంప్లీట్ కేసులలో తీసుకొని చూస్తే అకార్డింగ్ టు ది మేఘాలయన్ ఎక్స్ప్రెస్ ఫింగర్ ప్రింట్స్ మిస్ అయినాయి, ఇన్కంప్లీట్ రిపోర్ట్స్ ఉన్నాయి, కేసులన్నీ అబ్రప్ట్గా క్లోజ్ చేసిండ్రు. తపన్ మిశ్రా ఒక కథ తీసుకుంటే ఇప్పటిదాకా ఆయనను 2 సార్లు విషం పెట్టి చంపుదామని అనుకున్నారు, బచాంచుకున్నాడు. ప్యాటర్న్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. ఇది ఖచ్చితంగా మన భారత్ యొక్క నేషనల్ ఇంపాక్ట్ అండ్ మన ప్రతిభకు ఆపరేషన్ సింధూర్ మామూలుది కాదు ఫ్రెండ్స్. అది భారత్ని ఒక స్టేజ్లో కూర్చోబెట్టేసింది మోడీ డాక్టరైన్. పోరగల్ల మజాక్ కానే కాదు అది. మీరు నన్ను అందుభక్తి అనుకుంటారొచ్చు, కాకపోతే నేను వికసిత్ భారత్ పాత్రుని అని చెప్పి నేను భావిస్తున్నా. అందుభక్తిడు ఏం లేదు, పుచ్చలు వలగొట్టి వచ్చినాయి మన అస్త్రాలు శస్త్రాలు, అవి తయారు చేసిన రూమ్లలో కూర్చున్న సోల్జర్లు. ఇవాళ లాస్ ఆఫ్ సైంటిస్టులు అంటే మనకు భారత్కి ఒక లాస్ ఆఫ్ స్ట్రాటజిక్ నాలెడ్జ్, అది మిస్ అయిపోతుంది. మన న్యూక్లియర్ మిజైల్ ప్రోగ్రాంలు కానీ లేకపోతే స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ డిలే అవుతాయి. ఒక ఈకో సిస్టమ్ అనేది భారత్ ఎప్పుడు డెవలప్ కాదు, సూపర్ పవర్ ఎప్పుడు కాలేదు అన్న ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది మన నెత్తిలలో, మన ఇన్స్టింక్ట్స్కి అది దారితీస్తుంది. యంగ్ సైంటిస్టులు అందరి మీద అపనమ్మకాలు మొదలవుతాయి, నేషనల్ సెక్యూరిటీ రోల్స్ మీద పెద్దగా పాత్ర ఉండదు.
ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలా అని చెప్పి మాట్లాడితే ఇలా ప్రభుత్వానికి ఏమైనా సూచన ఇవ్వాలా మా తరఫు నుంచి అంటే మాకున్న కోడిది మాకు దీని మీద ఆబ్వియస్గా మోదీ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తున్నదొచ్చు. మేమేమంటామంటే వీళ్ళకు ఒక ఇండిపెండెంట్ టాస్క్ ఫోర్స్ పెట్టాలా. ఇప్పటిదాకా జరిగిన ఈ సావుల మీద ఖచ్చితంగా ఈ మొత్తం చిట్టా బయటికి రాగాల, ఎవడెవడు అకౌంటబుల్ అని ఫిక్స్ చేయాలి. సైంటిస్టుల సేఫ్టీ ప్రోటోకాల్స్ కోసం ఒక సపరేట్ టీం తయారు చేయాలి. వాళ్ళకు ఒక పర్సనల్ సెక్యూరిటీ ఉండాలా. సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఎవడెవడైతే హ్యాండిల్ చేస్తుండో వాళ్ళకు ఒక సపరేట్ ఇంటెలిజెన్స్ వింగ్ ఉండాలి. ఎస్పెషల్లీ ఏదైతే ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంలు చేస్తారో వాళ్ళకు రేడియేషన్ ఇంకా కెమికల్ ఎక్స్పోజర్ మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది, ఇది ఆల్రెడీ ఉన్నది, సజెషన్ ఇవ్వాల్సిన కూడా అవసరం లేదు. మెంటల్ హెల్త్ దగ్గర ఏదైతే ఉంటుంది కదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుంది కదా, వాళ్ళని అనుక్షణము కంటి పాపలకు చిన్న పిల్లల లెక్క చూసుకోవాలి మనం. బికాస్ వాళ్ళే కదా మన భావి భారత్ భవిష్యత్తులలో. నువ్వు నేను సుఖంగా నిద్రపోవాలనంటే ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్స్ జరగాల. వాళ్ళ ఆత్మ బలిదానాలు ఊకనే పోవద్దు, పబ్లిక్కి తెలవాలా. ఎవడెవడైతే లంగలుచ్చ దందలు చేసిండో నేషనల్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేద్దామని వాడికి తెలవాలా. ఈ ప్రీమేచ్యూర్ సూసైడ్లు ఏమైనాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎందుకు అయినాయి, దానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ అని డబ్బా ఎట్లా పెట్టేసారు అనేది బయటికి తెలవాలా. ఇది కేవలం ఒక నేషనల్ సెక్యూరిటీ ఇంపరేటివే కాదు ఫ్రెండ్స్. ఈ డెత్స్ అనేవి కేవలం ఒక ఐసోలేటెడ్ ఏమంటారు బందర్వాజా జరిగిపోయినాయి కావు, ట్రాజడీలు కావు ఇవి. ఇవి మన భారత్ మీద చేసిన ఘాతక్ దాడులు ఇవి. ఈడ ప్రదేశం ఏడ పోలేదొచ్చు, ఈడ ఏం కాలేదొచ్చు, ఆ సైంటిస్టే కదా, సైంటిస్ట్ పోయిండు అంటే ఎన్ని అస్త్రశస్త్రాల మేధావి పోయిండు అని అనేది మనం ఆలోచించాలా. నీ భారత్ భవిష్యత్ ఇది. బందర్వాజా సోల్జర్లు వీళ్లకు ప్రాబ్లం వస్తే యావత్ భారత్కి ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. భారత్ యొక్క సైంటిఫిక్ సోవరెనిటీ ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, అగర్ నువ్వు నీ సైంటిస్టులను ప్రొటెక్ట్ చేసుకోకపోతే. ఇది సత్యం, ఇది నిజం. ఈ సెక్యూరిటీ సిస్టమ్ని ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒక సిస్టమిక్ రిఫార్మ్ చేయాలి. సమయం ఆసన్నమైంది. భారత్ మాతాకి జై.